నేను నా ఓన్ టిప్ అయితే అస్సలే కాదు. సో కొన్ని వీడియోస్లో చూసిన, ఎప్పుడు ఆ టిప్ని యూజ్ చేసే సిచ్యువేషన్ రాలేదు మేబీ. సో ఇప్పుడు వచ్చింది. అండ్ ఇండస్ వ్యాలీ నుంచి నేను మళ్ళీ కొన్ని కుక్వేర్ తీసుకున్నాను అట. అండ్ దిస్ ఈస్ వెరీ క్యూట్. యాక్చువల్గా ఇది ఇందులో ఒక 1/2 లీటర్ వరకు, చూడండి చిన్నగా ఉంది, గుడ్డి ఉంది, కానీ మనకి లోతు ఎక్కువ ఉందన్నమాట. 1/2 లీటర్ వరకు పాలు వేడి చేసుకోవచ్చు అండ్ ఇందులోనే టీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇచ్చారన్నమాట. సో నార్మల్గా కొన్నింటికి మనకి కర్వ్స్ అనేది ఇట్లా ఇది రాదు. సో టీ పోసేటప్పుడు, పాలు పిల్లలకు పోసేటప్పుడు ఒలికిపోతాయి కదా. బట్ ఇది ఉండడం వల్ల బాగుంది. అందుకే నేను ఎస్పెషల్లీ అంటే ఇది చూసి బాగా నచ్చి తీసుకున్నా. అండ్ హ్యాండిల్ కూడా బాగుంది. సో దీనికి లిడ్ కూడా వచ్చింది యాక్చువల్గా. అది మ్యాటర్. యాక్చువల్గా విషయం ఏంటంటే లోపల ఈ స్టిక్కర్ వస్తుంది కదా, నేను పేపర్ ఏమో అనుకుని ఇట్లా ట్రై చేసిన, బట్ రాలేదు. సో ఇట్లా వీక్ రాదు. అండ్ దట్టు ఇది ఇట్లా లోతుండడం వల్ల సరిగ్గా తీరాట్లేదు అనమాట. ఇది వేడి చేస్తే ఇమీడియట్గా తీయొస్తుంది ఇట్లాంటి స్టిక్కర్స్ అనేసి కొన్ని వీడియోలో చూసి ఉండే. లెట్స్ ట్రై. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసిన, జస్ట్ ఇది వేడెక్కితే సరిపోతుంది. ఎందుకంటే ఆ పేపర్కి గమ్ పెట్టి ఒకలాంటి గమ్ పెట్టి దీనికి స్టిక్ చేస్తారు కదా, ఆ గమ్ అనేది కరిగి ఈజీగా పేపర్ వచ్చేస్తారట. చూద్దాం. ఇప్పుడైతే ఆన్ చేసినా కదా, ఒక 1/2 minute or 1 minute అట్లా ఇది ఇది స్టీల్ కదా, ఫాస్ట్గా వేడెక్కుతుంది. అండ్ మనము ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ హీట్ అనేది ఇంకా అట్లనే ఉంటుంది అనమాట మనకి వంట చేసుకునేటప్పుడు కానీ. అండ్ ఇది కూడా ద ఇండస్ వ్యాలీ. ఈరోజు నేను ఎగ్ కర్రీ వండిన, ఆనియన్ ఎగ్ వండిన అనమాట. ఆల్మోస్ట్ అన్ని. ఇంకొకటి యాక్చువల్గా నేను ఇది కూడా ద ఇండస్ వ్యాలీ. ఇది నేను తీసుకొని 1 year అవుతుంది. ఇందులో పాలు పెట్టుకుంటా అనమాట. సో ఇందులోనే టీ అని అంటే నాకు అప్పుడప్పుడు ఒకలాగా ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది తోమడానికి వెళ్ళినప్పుడు వేసినప్పుడు ఇంకొక దాంట్లో కావేయడం ఎందుకులే అనేసి సో ఇది తీసుకున్నా. ఇది కూడా మంచి అనిపించింది. ఆల్మోస్ట్ ఇదేమో 1 లీటర్ వరకు మనం వెయిట్ చేసుకోవచ్చు, పాలు కాచవచ్చు. ఇది 1/2 లీటర్. చూద్దాం. ఎస్, పేపర్ అయితే మెల్ట్ అవుతుంది, తీసేటప్పుడు చూపిస్తాను. హే సీరియస్లీ రియల్గా నేను మంచి ఇట్లా వచ్చేస్తుంది. అరే నేను జస్ట్ వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా తీయాలి. జస్ట్ ఫోక్ స్పూన్తో ఇట్లా అనేస్తున్నా. అండ్ ఇది నెక్స్ట్ కొంచెము మనము చూడండి, నెక్స్ట్ మనం మంచిగా సోప్ పెట్టి ఫస్ట్ టైం ఒక వీడియో చూసి ట్రై చేసిన. థ్యాంక్ యూ చాలామంది ఇట్లాంటి వీడియోస్ షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది గమ్ ఉంటుంది, మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఇది పాలు పొంగిస్తా రేపు. ఇందులో ఏవి కొత్తవి తీసుకున్నా మ్యాక్స్ అందులో వెజ్ కానీ వండుతా, లేకపోతే ఇట్లాంటివి అయితే పాలు పోసి స్టార్ట్ చేస్తాను అన్నమాట. వచ్చేసింది. నచ్చితే లైక్ చేయండి, తెలియకపోతే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.